లార్డ్. దేవునికి మహిమా స్తోత్రం కలుగునుగాక. ప్రియతమ గ్రేస్ తెలుగు రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారం, స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, దేవుని మహాకృప వల్ల ట్రూత్ అండ్ టైమ్స్ ఏ క్రిస్టియన్ పర్స్పెక్టివ్ అనే ఈ పాడ్కాస్ట్ నేడు 50th ఎపిసోడ్ జరుపుకుంటున్నాం. ఇది కేవలం దేవుని కృప వల్లనే ఈ యొక్క మైల్ స్టోన్ను మనం సాధించగలిగాం. ఈ విజయానికి ముఖ్య కారకులు గ్రేస్ రేడియో అధినేత పాస్టర్ సుభాష్ గారి విజనరీ లీడర్షిప్, అదేవిధంగా మరీ ముఖ్యంగా ప్రతి ఎపిసోడ్లో అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రసంగాలతో, సాంఘిక, ఆర్థిక, రాజకీయ విశ్లేషణలతో నేటి క్రైస్తవులకు, శ్రోతలందరికీ విశిష్టమైన సేవలు అందిస్తున్న దైవ సేవకులు అండ్ బైబిల్ స్కాలర్స్ డాక్టర్ రవికుమార్ దరివేముల గారు, పాస్టర్ గుడ్ షెపర్డ్ చర్చ్ హైదరాబాద్, మరియు ప్రఖ్యాత అడ్వకేట్ మరియు క్రిస్టియన్ ఐడియాలాగ్ డేనియల్ విజయప్రకాష్ గొంతుపులి గారికి, అంతేకాదు వారి కుటుంబాలకు కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, పాస్టర్ గారి ప్రార్థనతో నేటి పాడ్కాస్ట్ను ప్రారంభించుకుందాం. ప్రార్థన. పాస్టర్ గారి ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ ఓకే ప్రార్థన చేసుకున్నామండి. పరిశుద్ధ ప్రేమల మా తండ్రి, దగ్గర నాయన, ఈ ప్రాతకాలంలో నాయన ప్రభా, ఈ ఎపిసోడ్లో నాయన ప్రభా, మరి ఈ పాడ్కాస్ట్ మరి జాషువా 3rd ఎపిసోడ్ నాయన ప్రభా, చాప్టర్స్ 10 నుంచి 11 నుంచి 15 వరకు మేము ధ్యానించుచుండగా నీ సన్నిధి మాతో ఉంచున్నాను ప్రభువా. మరి డానియల్ విజయ్ గారిని, బ్రదర్ హేమసాగర్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి పాస్టర్ పోల్దాస్ గారిని, సుభాష్ గారిని నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను గ్రేస్ రేడియో పరిచయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, నేను వింటున్న ప్రతి శ్రోతను నాయన ప్రభు మీ ప్రేమ గలహాసాలకు అప్పచెప్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పేట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మిత్రులారా, జాషువా గ్రంథంలోని 11, 12, 13, 14, 15వ అధ్యాయాలలోని దైవ వాక్యాన్ని నేడు ధ్యానించబోతున్నాం. డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ 2 ఎపిసోడ్స్లో జాషువా గ్రంథంలోని మొదటి 10 అధ్యాయాలు మనం ధ్యానించాం, నేర్చుకున్నాం. సో లెట్ us have a quick recap for continuity purpose. Transfer of leadership. Just in 1 minute I will complete this. Transfer of leadership. మోషే గారి నుండి యెహోషువ గారికి నాయకత్వ బాధ్యతలు అప్పగింపబడటము, అద్భుతంగా యోర్దాను నదిని దాటడము, తర్వాత వాగ్దాన దేశాన్ని చేరడము, దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పు ప్రారంభమైంది. అదేవిధంగా ఇశ్రాయేలీయుల పరిశుద్ధీకరణ, సర్కంసిషన్ అండ్ పాస్ ఓవర్ ద్వారా అద్భుతమైన జెరికో విజయం, మైటీ మిలిటరీ విక్టరీ. తర్వాత ఆకాను యొక్క పాపం, మొదటిసారి హాయి మీద యుద్ధంలో ఘోరమైన అపజయం. సో తర్వాత దిద్దుబాటు జరిగింది, పశ్చాత్తాపం కలిగింది, దేవుని క్షమాపణ కలిగింది, గొప్ప విజయం దేవుడు అందించాడు అదే హాయి నగరం మీద. దక్షిణ రాజుల కూటమి,
దక్షిణ రాజుల యొక్క కూటమిపై ఘన విజయం, ముఖ్యంగా సూర్యచంద్రులు అద్భుతంగా ఆగిపోవడం అన్నది నిజంగా అది నిజంగా నా భూతో నా భవిష్యత్. అది శత్రువుల సమూల నాశనం, ఇవన్నీ జరిగాయి. ఈ 10 అధ్యాయాలు మనకు ఒకే ఒక అమూల్యమైన సందేశాన్ని, అంటే యుద్ధ నీతిని మనకు నేర్పిస్తుంది. అదేమిటంటే విధేయత ఈజ్ ఈక్వల్ టు విజయం, అవిధేయత ఈజ్ ఈక్వల్ టు అపజయం. కాబట్టి మిత్రులారా, విత్ దిస్ ఆఫ్టర్ దిస్ రీక్యాప్ we will have a small and brief analysis. Quickly we will have a chapter wise analysis. 11వ అధ్యాయంలో మనం చూస్తే హాసోరు రాజు ఒక నాటి ఒక సూపర్ పవర్. హాసోర్ రాజు, ద కింగ్ ఆఫ్ హాసోర్ వాజ్ ఏ సూపర్ పవర్ ఇన్ దట్ ఏరియా. ఆయన నాయకత్వంలో ఉత్తర రాజ్యాల కూటమి ఏర్పడింది, నార్దర్న్ స్టేట్స్ కోయలిషన్, ఎగ్జాక్ట్లీ లైక్ ద ప్రజెంట్ నార్దర్న్ కోయలిషన్ ఆఫ్ కంట్రీస్ లెడ్ బై రష్యా, చైనా, నార్త్ కొరియా, పర్షియా, లిబియా, సిరియా, లెబనాన్, యెమెన్. ఇవన్నీ ఈరోజు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నార్దర్న్ అలియన్స్ సేమ్ ప్యాటర్న్లో ఈరోజు ఏర్పడాయి. ఇస్రాయేలును ఏ విధంగా నాశనం చేయాలా అని కుట్రలు పన్నుతున్నాయి. సో నాటి కూటమి ఏర్పాటుకు ప్రధాన కారణం మీకందరికీ తెలుసును, ఎందుకంటే వారు జోర్డాను అద్భుతం విన్నారు. అదేవిధంగా ద మిరకిల్ ఆఫ్ జెరికో దాన్ని కూడా విన్నారు. దక్షిణ రాజుల కూటమి యొక్క ఘోర పరాజయం విన్నారు. సూర్యుడు చంద్రుడు ఆగిపోవడం అన్న గొప్ప అద్భుతాన్ని కూడా కన్నారు, విన్నారు కూడా. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సముద్ర తీరమందలి ఇసుక రేణువుల వలె సైన్యాన్ని సమకూర్చుకున్నారు. మనము ఒంటరిగానైతేనేమి వారిని మనం ఏ విధంగానూ పోరాడలేము, వారిని జయించలేము. కాబట్టి లెట్ us ఆల్ కమ్ టుగెదర్, ఫామ్ ఏ కోయలిషన్, అలియన్స్ అని చెప్పేసి వాళ్ళు ఫామ్ అయ్యి ఈ బ్రహ్మాండమైన ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో అంతేకాకుండా వాళ్ళ దగ్గర ఆనాడు యాజ్ పర్ ద రికార్డ్స్ అవైలబుల్ ఇన్ ద టెల్ హజోర్ సిటీ టుడే సూపర్ పవర్ టెక్నాలజీ ఉండేదంట. హాసోర్ రాజు దగ్గర సూపర్ పవర్ టెక్నాలజీ అంటే బెస్ట్ క్యావలరీ ఇన్ ద వరల్డ్. బెస్ట్ క్యావలరీ అంటే వెల్ ట్రైన్డ్ అరేబియన్ వార్ హార్సెస్. అరేబియన్ వార్ హార్సెస్ వాళ్ళ దగ్గర ఉండేవి. వేగంగా కదిలే ఆ అరేబియన్ హార్సెస్ మీద సుశిక్షితులైన సైనికులు విత్ ఐరన్ మేడ్ వెపన్స్, బ్రెస్ట్ ప్లేట్ అయితేనేమి, ఆర్మర్స్ అయితేనేమి, వాళ్ళు హెల్మెట్స్, స్పియర్స్, స్వోర్డ్స్ అన్నీ పెట్టుకుని వాళ్ళు వేగంగా కదులుతూ శత్రువులను చీల్చి చెండాడే సైన్యము అతని దగ్గర కెవెలరీ ఉన్నింది. అంతేకాకుండా మిత్రులారా, చారియట్స్, నేటి మోడర్న్ ట్యాంక్స్, మోడర్న్ వార్ఫేర్లో ట్యాంక్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా వాళ్ళ దగ్గర చారియట్స్ ఉన్నాయంట. 2 గుర్రాలు లేదా 3 గుర్రాల రథాలు. ఆ రథాల చక్రాలకు షార్ప్ ఐరన్ మేడ్ కత్తులు, పెద్ద కత్తులు ఫిట్ చేసి ఉంటారు. మనం బెన్హర్ సినిమాలో చూసాం, చాలా అందరూ ప్రతి ఒక్కరు చూసి ఉంటారు. ఆ విధంగా ఆ రథాలు చాలా బలమైన రథాలుగా ఉంటూ శత్రువులకు సింహ స్వప్నం లాగా ఉండేవంట. ఒక్కొక్క రథంలో 3 వెల్ ట్రైన్డ్ సోల్జర్స్ ఉండేవారంట. ఒకరేమో షార్ప్ షూటర్స్, ఆర్చర్స్ అంటారు కదా, వాళ్ళు బాణాలు విసరటానికి, వారు జావెలిన్ త్రో అంటే ఈటలు విసరడానికి, జావెలిన్ త్రో విసిరినట్టు ఈటలు విసరడానికి ఒక వెల్ ట్రైన్డ్ సోల్జర్. నీరజ్ చోప్రా ఉన్నాడు కదా, మన ఒలింపియన్, జావెలిన్ త్రో ఒలింపిక్స్ లో గోల్డ్ గెలిచినాడు. ఆ విధంగా ఈటలు విసిరేవాడు, తర్వాత రథాన్ని నడిపేవాడు చాకచక్యంగా. ఈ విధంగా 3 సైనికులతో ఆ యొక్క రథాలు ఎంతో బలంగా ఉండేవి. అది కాకుండా వాళ్ళ బలం ఏమిటంటే ఐరన్ వెపన్స్ అంటారు. ఇనుప కత్తులు, బల్లెములు, ఈటలు ఈ ఉత్తర రాజ్యాల కూటమి యొక్క బలం అని చెప్పేసి ఈరోజు
ఆ యొక్క రీసెర్చ్ స్కాలర్స్ చేసిన దీంట్లో డాక్యుమెంట్స్లో ఉన్నాయి. అంతేకాకుండా ఇన్ఫెంట్రీ సోల్జర్స్కు తామ్రము లేదా కంచు కవచాలు, ఆర్మర్, హెల్మెట్స్, బ్రెస్ట్ ప్లేట్స్ ఉండేవి. వారి వద్ద ఆనాడే బ్యాటరింగ్ ర్యామ్స్, కోటగూడలు, నగరాల గోడలు కూల్చివేయటానికి ఆ యొక్క బ్యాటరింగ్ ర్యామ్స్, కొయ్యలు ఉండేవంట. అదేవిధంగా సలసల కాగుతున్న నూనె, వేడివేడి తారును శత్రువుల మీదకి వదలటానికి జెయింట్ క్యాటపుల్ట్స్. మనం వడిసెల గురించి విన్నాం కదా, దావీదు గారు వడిసెల గురించి. ఆ విధంగా జెయింట్ క్యాటపుల్ట్స్ ఆనాడు వాళ్ళ దగ్గర ఆ టెక్నాలజీ ఉన్నిందని చెప్పేసి రికార్డ్స్ చెప్తున్నాయి. సో ఆ విధంగా ఎన్ని ఉన్నా కానీ ఇజ్రాయెల్ వద్ద సూపర్ పవర్లను మించిన సూపర్ పవర్ ఉంది కాబట్టి ఆ యెహోవా దేవుడే వారి సైన్యాలకు అధిపతి కాబట్టి జాషువా గారు ఆనాడు ఆ ఇసుక రేణువులంత సైన్యాన్ని ఊచకోత కోసినాడు, ఒక్కరు కూడా మిగలకుండా నిశ్శేషంగా. అంతేకాదు ఆ యొక్క గుర్రాల గుదికాలి నరాలను తెగకోసి నరికినారు అని చెప్పేసి కూడా వ్రాయబడి ఉంది. రథాలను కాల్చివేసినారు, హజోర్ నగరాన్ని పూర్తిగా కాల్చివేసినారు. ఈ యుద్ధం తర్వాత ఆల్మోస్ట్ 99% కనాను స్వాధీనమైపోయింది. దేశంలో శాంతి స్థాపన మొదలైంది. హాసోరు గురించి మరొక్క మాట, ఎందుకంటే ప్రస్తుత పేరు టెల్ హజోర్. ఇది ఇజ్రాయెల్కు నార్దర్న్ సైడ్, అంటే ముఖ్యంగా ఉత్తర ఇజ్రాయెల్ ప్రాంతం, గలిలయ ప్రాంతంలో ఈ టెల్ హజోర్ నగరం ఉంది. ఇది ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో వారు గుర్తించి దీన్ని ఇప్పుడు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు పోయినా కానీ మనకు మొహంజదారో, హరప్పా లాగా ఆ యొక్క హాసోరు నగరం ఏదైతే కాల్చబడిందో దాని అవశేషాలు, రూయిన్స్ ఇప్పటికీ కనిపిస్తాయి. 50 కిలోమీటర్ల దూరంలో ఈ యొక్క నగరం ఉండిందంట. అవి అవశేషాలన్నీ ఈరోజు మనకు కనిపిస్తాయి, కళ్ళకు కనిపించినట్లు. అక్కడ పెద్ద మ్యూజియం, అక్కడ ముఖ్యంగా ఆ యొక్క కాలిపోయిన పొరలు, 1.5 మీటర్స్ మందం ఉన్న పొరలు ఆ యొక్క అవశేషాల నుంచి తవ్వకాల్లో బయటపడ్డాయంట. తవ్వకాల్లో ఆ ప్యాలెస్ యొక్క సింహాసనము, తర్వాత అదేవిధంగా కాలిపోయిన కుండల్లో గోధుమలు, బర్న్ట్ వీట్, ఇప్పటికీ అది ఆ యొక్క మ్యూజియంలో తీసి పెట్టారు. అదేవిధంగా వారి విగ్రహాలు తల నరకబడి ఉంది, చేతులు నరకబడి ఉన్నాయి. అటువంటివి ఆ మ్యూజియంలో డిస్ప్లే చేస్తున్నారు. కనానీయుల విగ్రహాలు, అదేవిధంగా ఇస్రాయేలీలు వాడిన ఆయుధాలు, వారు వాడిన ఆయుధాలు, ఇవన్నీ ఆ టెల్ హజోర్ ఆ యొక్క యునెస్కో మెయింటైన్డ్ సైట్, అది ప్రపంచ వారసత్వ సంపదగా ఈరోజు అక్కడ ప్రసిద్ధి చెందింది. ఇజ్రాయెల్కు మీరు వెళ్తే తప్పకుండా దీన్ని చూడాలని మీకందరికి మనవి చేస్తున్నాను. మీన్ వైల్ యూట్యూబ్లో కూడా మీరు టెల్ హజోర్ అని చెప్పేసి ఒకసారి క్లిక్ చేస్తే తప్పకుండా ఎంటైర్ హిస్టరీ, ఆ యొక్క మ్యూజియము, తర్వాత ఆ యొక్క కూలిపోయిన గోడలు, ఆ ప్యాలెస్, అవన్నీ మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మిత్రులారా, 12వ అధ్యాయానికి వస్తే 12వ అధ్యాయంలో జాషువా గారు ఓడించిన రాజుల జాబితా. జాషువా గారు ఓడించిన రాజుల జాబితా మనకు కనిపిస్తుంది. ఇస్రాయేలు యుద్ధంలో గెలిచి స్వాధీనం చేసుకున్న ఎంటైర్ కనాన్ టెరిటరీస్, రాజ్యం వీరభోజ్యం అంటారు కదా, ఆ విధంగా ఇస్రాయేలు దేవుడిచ్చిన దేశం యూదులకు. కాబట్టి విత్ ద సేమ్ స్పిరిట్ ఈనాటికి ఇజ్రాయెల్ అదే పాలసీని కొనసాగిస్తూ ఉంది దిగ్విజయంగా. నెక్స్ట్ 13వ అధ్యాయంలో వి విల్ సీ ద
అన్కాంకర్డ్ టెరిటరీస్, జయించని ప్రాంతాలు. ఈ జయించని ప్రాంతాలు ముఖ్యంగా ఫిలిస్తీయుల 5 రాజ్యాలు, గాజా, అష్దోదు, అష్కలోదు, గాతు, ఎక్రోను తదితర ప్రాంతాలు, గెషీరీయుల ప్రాంతాలు, సిదోనీయుల ప్రాంతము, అఫెకు ప్రాంతము, అమోరీయుల సరిహద్దు వరకు గిబ్లీయుల దేశము, లెబనాన్ ప్రాంతము, ఇవి మాత్రమే మిగిలిపోయినాయి. కాబట్టి వాటి గురించి ద థియాలజీ ఆఫ్ అన్కాంకర్డ్ టెరిటరీస్ అన్నది కూడా మనము ప్రధాన చర్చలో తెలుసుకుంటాము. తర్వాత 14వ అధ్యాయంలో కాలేబు గారి గురించి మనము తెలుసుకోబోతున్నాం. 85 ఏండ్ల వీరాది వీరుడు. ఆయన ఏ విధంగా స్వాధీనం చేసుకున్నాడు తన స్వాస్థ్యాన్ని అన్నది మనం తెలుసుకోబోతున్నాం. అదేవిధంగా 15వ అధ్యాయంలో యూదా గోత్ర సరిహద్దులు, ముఖ్యంగా యూదా గోత్రపు సింహం యొక్క రాకకు భౌగోళిక పునాది ఏ విధంగా ఏర్పాటు చేయబడినది అన్న విషయం మనకి ఇక్కడ ప్రస్ఫుటంగా తెలుస్తుంది. అదేవిధంగా ఆక్సా యొక్క పరిచయం, ఆక్సా ఏ విధంగా తన తండ్రిని నీటి మడుగులు కోరింది, ఆ విషయాలన్నీ మనం ప్రధాన చర్చలో తెలుసుకుంటాం. కాబట్టి విత్ దిస్ brief introduction, now we will go to the main topic of the day. సో మొట్టమొదటి ప్రశ్న గౌరవనీయులు మన అడ్వకేట్ గారికి. 11వ అధ్యాయంలోని చరిత్రను మరియు థియాలజీని వివరిస్తూ నేటి క్రైస్తవులకు ఏమి పాఠాలు బోధిస్తుంది అన్న విషయాన్ని మీ సందేశంలో వివరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు 15 నిమిషములు. అంకుల్ కొద్ది మీరు మ్యూట్ చేసేస్తే. థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలా ఎలాబరేట్ ఇంట్రడక్షన్ ఇచ్చారు మీరు. సో ఒకటి రీక్యాప్ అట్ ద సేమ్ టైం ఎలా అనేదాన్ని. సో ఇక్కడ స్పెసిఫిక్గా మనం 11 అధ్యాయాలను చూస్తే యుద్ధం, ఫైనల్ యుద్ధం ఇది. ఫైనల్గా వచ్చిన యుద్ధం. ఇవాళ ఇజ్రాయెల్ ఏ యుద్ధం అయితే చేస్తుందో మోస్ట్ ప్రాబ్లీ అది కూడా ఫైనల్ యుద్ధం కావచ్చేమో శత్రువులతో. సో ఇది చూసినట్లయితే ఇక్కడ మనకి ఈ యుద్ధానికి ముందు చూసినట్లయితే దక్షిణ ప్రాంతంలో చాలా యుద్ధాలు చేశారు. దక్షిణ ప్రాంతంలో ఉన్న అనేక రాజ్యాలతో ఒక యుద్ధం తర్వాత ఒక యుద్ధం సిరీస్ ఆఫ్ వార్స్ వర్ దేర్. సో ఈ యుద్ధానికి ముందు యుద్ధానికి అన్నిట్లో వాళ్ళు విజయం సాధించినప్పటికీ ఒక మెయిన్ డిఫరెన్స్ ఏముందంటే ఉత్తర ప్రాంతంలో యుద్ధం జరిగినప్పుడు అందరూ కూడా కలిసి వచ్చారు. అందరూ కూడా కలిసి ఇట్ వాజ్ అన్ అలయన్స్, ఇట్ వాజ్ ఎ గ్రేట్ అలయన్స్. మీరు ఒక రాజు గురించి చాలా చక్కగా వివరించి, ఆ ఒక్క రాజ్యమే అంత బలమైంది, ఆయన జೊತೆకి మిగతా రాజులు అందరూ కూడా కలిసి ఇసుక అంటే అక్కడ మనకి రాసి ఉంది క్లియర్గా, నుండి అనేక రాజులు వారి సైన్యములతో వచ్చి ఇసుక రేణువులంత విస్తారంగా కూడుకొని విస్తారమైన గుర్రములతోనూ రథములతోనూ బయలుదేరి వచ్చింది. సో 1 నుంచి 5 వరకు వచనాలు చూసుకుంటే వాటి గురించి వివరించింది. సో ఇట్ వాజ్ ఎ వెరీ బిగ్ యునైటెడ్ ఫోర్స్ ఆర్ యునైటెడ్ ఆర్మీ, వాటర్ ఇట్ మే బి. అది ఆ రోజు వాళ్ళ మీదకి వచ్చింది. సో కానీ దేవుడు యెహోషువ 6వ వచనంలో ఏమన్నాడు? యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలీయుల చేత సంహరింపబడిన వారినిగా నేను వారినందరినీ అప్పగించేదను. నీవు వారి గుర్రముల గుదికాలి నరములను తెగకోసి వారి రథములను అగ్ని చేత కాల్చుతూ యెహోషువతో చెప్పాను. సో 6వ వచనంలో చెప్పినట్టు యెహోషువ విశ్వాసంతో వారి మీదకి యుద్ధం చేశాడు, వారి మీద విజయాన్ని సాధించాడు. సో ఇక్కడ ప్రధానంగా ఏంటంటే విశ్వాసం అనేది చాలా ముఖ్యం. మనం ఒకసారి యెహోషువ 1:5 చూస్తే మొట్టమొదటి దేవుడు ఆయనకి ఏం చెప్పాడు? నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేక ఉండును. సో దేవుడు ఇచ్చిన ఆ వాగ్దానంతో అది పట్టుకొని విశ్వాసంతో ముందుకు జయించి ఒక గొప్ప నాయకత్వం వహించిన నాయకుడుగా, దైవ సన్నిధిలో ఎప్పుడు నిత్యం దేవుడితో ఉండి నడిపించిన నాయకుడిగా ఇవాళ నేటి సంఘానికి ఒక బిగ్ ఎగ్జాంపుల్ ఎవరంటే యెహోషువ. సో వీఆర్ ఆల్సో ఫేసింగ్ లాట్ ఆఫ్ చాలా యుద్ధాలు ఫేస్ చేస్తున్నాం. మనం కూడా ఆత్మీయమైన యుద్ధాలు ఫేస్ చేస్తున్నాం, మరి ఎక్స్టర్నల్ గా వీఆర్ ఫేసింగ్ మెనీ వార్స్. సో ఇక్కడ మనకి యెహోషువ ఈజ్ ఎ బిగ్ రోల్ మోడల్ ఫర్ అస్. ఎందుకంటే ఇవి పోల్చుకుంటే ఈ 2 యుద్ధాలు కూడా చివరి దినాల్లో మనకి
ఏమంటాం, ప్రకటన 16:12-20 అర్మగెద్దోను యుద్ధం ఏదైతే ఉందో దాన్ని కూడా సూచిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం ఆధ్యాత్మికంగా మనం చిన్న చిన్న యుద్ధాలు లేదా చిన్న చిన్న ఈ ఫేస్ చేస్తూ చివరి దినాలకు వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు ఫేస్ బిగ్ వార్స్ బిట్వీన్ ది ఫ్లెష్ అండ్ స్పిరిట్. సో ఇది ఆధ్యాత్మికంగా మనకు కూడా ఒక గుణపాఠం. సో మనం కూడా విశ్వాసంతో ముందుకు నడుచుకోవాలనేది చాలా స్పష్టంగా చెప్తుంది. సో ఇక్కడ మనకి యెహోషువ ఏం చేశాడంటే దేవుడి మీద ఉన్న విశ్వాసంతో హీ కుడ్ విన్ ఓవర్ ఆల్ హిస్ ఎనిమీస్ ఆర్ వాట్ ఇట్ మే. సో దీనిలో ప్రధానంగా మనం 11:9 చూస్తే విధేయత. ఎప్పుడైతే మనం దేవుడి పట్ల విధేయతతో ఉంటామో ఖచ్చితంగా మనకి దేవుడు విజయాన్ని ఇస్తాడు. సో దానికి ఐ జస్ట్ కోట్ ఏ రిఫరెన్స్. 1 కొరింథీయులు 10:11 చూస్తే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడి ఉన్నవి. సో ఎందుకు రాసి ఉన్నాయి అంటే మనకి బుద్ధి కలగడానికి. సో వీ నీడ్ టు లెర్న్ అండ్ ఫాలో. వీ నీడ్ టు లెర్న్ ఆల్ ది ఎగ్జాంపుల్స్ విచ్ యూ హ్యావ్ ఇన్ ద బైబిల్. అబ్రహాం 20 సంవత్సరాలు ఆయనకి ఇచ్చిన వాగ్దానం కోసం 20 సంవత్సరాలు వేచి ఉన్నాడు. నెక్స్ట్ మనం కాలేబ్ చూస్తాం, కాలేబ్ 40 సంవత్సరాలు వేచి ఉన్నాడు. సో మనకు కావాల్సింది ఏంటంటే విశ్వాసం, విధేయత. సో వీటి వల్లనే వాళ్ళు విజయం సాధించగలిగారు. అట్లాగే 11:18 చూస్తే యెహోషువ బహుదినాలు యుద్ధం చేశాడు. సో ఈ విపత్కర పరిస్థితుల్లో కూడా పట్టుదలతో దేవుని యందు విశ్వాసంతో ఆయన యుద్ధాలు చేసి ఎంత బలవంతులైన కావచ్చు శత్రువులు వాళ్ళందరి మీద ఆయన విజయాన్ని సాధించాడు. ఇంకోటి ఐక్యశక్తి. మొదటగా చూస్తే మనం యునైటెడ్ గా వచ్చిన యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, యునైటెడ్ ఫోర్స్ కావచ్చు, వాళ్ళ మీద హీ కుడ్ విన్ ఓవర్. ఎందుకంటే దేవుడి మీద విశ్వాసంతో దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు, శత్రువుల మీద వాళ్ళు చేశారు. అట్లాగే 19-20 చూస్తే, ఇదే అధ్యాయంలో 19-20 చూస్తే దేవుని యొక్క సార్వభౌమత్వం ఇక్కడ మనకు కనపడుతుంది. దేవుడికి సర్వ సృష్టి మీద, ప్రపంచం మీద, అన్ని దేశాల మీద, అందరి మీద సార్వభౌమత్వం ఉంది. అది ఇక్కడ చాలా స్పష్టంగా వీడు సాధించిన విజయాన్ని బట్టి మనకి ఇట్ ఈస్ క్లియర్లీ స్టేటింగ్ అస్. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ మనకి సంఘానికి ఏం చెప్తుందంటే, మన శత్రు ఎంత బలవంతుడైనా కావచ్చు, ఎంతమంది అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, బట్ అల్టిమేట్లీ ది విన్ ఈస్ అవర్స్. వెన్ వీఆర్ విత్ ద గాడ్, వెన్ వీ ఫాలో హిస్ కమాండ్మెంట్స్, వెన్ వీ ఫాలో వాట్ హి హస్ ప్రామిస్డ్ టు us, డెఫినెట్లీ ద విన్ ఈస్ విత్ అస్. సో దేవుడు ఖచ్చితంగా మనల్ని గెలిపిస్తాడు. ఇంకొకటి ఏంటంటే యెహోషువ దగ్గర పూర్తి భక్తి, అంకిత భావం రెండు కూడా ఉన్నాయి. మోషే ద్వారా ఏమైతే ఆజ్ఞాపించాడో 11-15 చూస్తే మనకి మోషే ద్వారా దేవుడు ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ కూడా తూచా తప్పకుండా యెహోషువ చేశాడు. సో దట్ ఈస్ అన్ ఇండికేషన్ దట్ ఆయనకి పూర్తి భక్తి ఉంది, అంకిత భావం అన్ని కూడా ఉన్నాయి. రెండోది 11-20 చూస్తే ఇదేం చెప్తుందండి మనకి, గాడ్స్ టైమింగ్ ఈస్ పర్ఫెక్ట్. గాడ్స్ టైమింగ్ ఈస్ పర్ఫెక్ట్. వీ కాంట్ క్వశ్చన్ ఇట్. ఏంటి ఆలస్యం అయింది, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు, వీ కాంట్ క్వశ్చన్. సో గాడ్స్ టైమింగ్ ఈస్ పర్ఫెక్ట్. సో దేవుడు నిర్ణయించే సమయంలో సరి అయినది, సంపూర్తి అయినది ఆ కాలంలో మనకి ఆయన ప్రణాళిక ప్రకారం అన్ని కూడా నెరవేరుతాయి. అట్లాగే 11-23 చూస్తే యెహోషువ నాయకత్వం చాలా బలమైన నాయకత్వం, దేవుని మీద విశ్వాసంతో కూడుకున్న నాయకత్వం, ఆ సమర్థవంతమైన నాయకత్వం వల్లనే వాళ్ళు దే కుడ్ విన్ ఓవర్ ఆల్ దేర్ ఇది. అట్లాగే విధేయత తర్వాత విశ్రాంతి లభిస్తుంది అనే దానికి కూడా మనకి ఇది ఒక సూచన. ఎప్పుడైతే మనం విధేయత ఉంటామో చివరిగా మనకి విశ్రాంతి లభిస్తుంది. సో ఈ యుద్ధాల తర్వాత వాళ్ళకి పూర్తిగా విశ్రాంతి లభించింది. సో సుభిక్షంగా ఉన్నారు వాళ్ళు. అట్లాగే 11-19 కూడా ఏం సూచిస్తుందంటే అవిధేయత యొక్క పర్యవసనాలు. అంటే ఇక్కడ వీళ్ళు దేవుని విశ్వసించి ఉన్నారు, మిగతా ఎవరైతే రాజులు, ఉత్తర దేశపు రాజులు అందరు సమకూడు వచ్చినప్పటికీ వారు దేవుని యందు అవిధేయత లేని వారు కాబట్టి వారి మీద విజయాన్ని. సో అవిధేయత మీద ఎప్పుడు కూడా విధేయతకే విజయం ఉంటుందని కూడా ఇక్కడ మనకి ఇది. ముగింపుగా మనం ఒకసారి చూస్తే దేవుడు మనల్ని పెద్ద పెద్ద ఆత్మీయ సంబంధాలు సమాయత్తం చేసేటప్పుడు చిన్న చిన్న ఆత్మీయ యుద్ధాలు, పరీక్షలు పెట్టే మనల్ని పరీక్షిస్తాడు. అట్ ది సేమ్ టైం ఆయన బలపరుస్తాడు. దిస్ ఈస్ ఫర్ ది ప్రెసెంట్ డేస్ చర్చ్. వాట్ ఐఎమ్ సెయింగ్ ఇస్, మనం ఎటువంటి కష్టతరమైన ఆత్మీయ సంఘర్షణ పరీక్షలు ఎదుర్కొన్నప్పటికీ దేవుడి మీద మనం విశ్వసిస్తే ఆయన మనల్ని విశ్వసించాలని కోరుకుంటాడు. ఆయన విశ్వసిస్తే ఎటువంటి ఆత్మీయపరమైన యుద్ధాలు వచ్చినా కానీ మనం వాటిని చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు అట్ ద ప్రెసెంట్ డే వీఆర్ గోయింగ్ టు ఫేస్ ఆల్ వచ్చేవన్నీ కూడా బిగ్ ఛాలెంజెస్. సో వీ నీడ్ టు బి ప్రిపేర్డ్. అట్లాగే దేవుడి కొరకు మనం పోరాడేటప్పుడు ఆ పరిస్థితులు ఏమవుతుందంటే సాతాను కొన్ని ఆటంకాలు లేకపోతే కొన్ని ఆలోచనలు ఇస్తుంటారు సైడ్ ట్రాక్ చేయడం. సో ఎట్టి పరిస్థితుల్లో మనం పూర్తి ఫోకస్ మనకి ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో, దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాని మీదే పూర్తిగా ఫోకస్ పెట్టి వీ కెన్ గో హెడ్
డెఫినెట్లీ విల్ విన్ ఓవర్. అట్లాగే ఇక్కడ కనానీయులు మరి ఇశ్రాయేలీని చూసుకుంటే కనానీయులనేమో శరీరంతో పోల్చవచ్చు, ఇశ్రాయేలీని పరిశుద్ధాత్మతో పోల్చవచ్చు. రోమీలు 8:7. సో టైం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ గివింగ్ దట్ రిఫరెన్స్. 8:7. అట్లాగే యెహోషువ వలె దేవుడు మనకు కూడా ఆత్మీయ సంపదను పొందుకొని ఆయన మహిమార్థం వాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఆయనలాగే యెహోషువ లాగే మనం కూడా దాన్ని వాడాల్సిన బాధ్యత ఉంది. ఇంకొకటి ఇక్కడ ఏంటంటే దేర్ వాజ్ ఎ స్మాల్ మిస్టేక్ డన్ బై దెమ్. గిబియోనీయుల్ని వదిలేశారు, క్షమించి వదిలేశారు. వాళ్ళే ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ముళ్ళులాగా ఉండిపోయారు. వాళ్ళు గిబియోనీయులు 11:8లో సూచించినట్టు వాళ్ళు ముళ్ళులాగా ఉండిపోయారు. సో ఎప్పుడైతే ఇది ఏం సూచిస్తుందంటే ఎప్పుడైతే దేవుడు మనకు ఒక బాధ్యత అప్పచెప్తాడో సాతాను మీద మనం ఎప్పుడైతే పోరాడతామో సమూలంగా నాశనం చేయాలి. వెదర్ ఇట్ ఈస్ విదిన్ అవర్ బాడీ, మన బాడీలో ఉన్న మన వీక్నెస్ కావచ్చు ఏదైనా కానీ వేటిని వదిలేయకూడదు, అన్నిటిని కూడా సమూలంగా తీసివేయాలి. సమూలంగా నాశనం చేయకపోతే ఏదో ఒక రోజు అదే మళ్ళీ బలమైన వృక్షం మనకి ముళ్ళుగా మారుతుంది. సో ఇది మనకి సూచిస్తుంది. సో కంక్లూడ్గా నేను యాజ్ కంక్లూజన్ నేను చెప్పేది ఏంటంటే యెహోషువ ఈజ్ ఎ బిగ్ రోల్ మోడల్. అండ్ ఇటువంటి ఆత్మీయ సంబంధం కలిగి సహవాసం కలిగి ఖచ్చితంగా ఇవాళ ఆ నాయకత్వం ఇవాళ క్రైస్తవ సంఘాలకి చాలా అవసరం. వేర్ ఇన్ ఎ వెరీ డార్క్ పొజిషన్, వెరీ ఏమంటామంటే చాలా విపత్కరమైన పరిస్థితుల్లో ఉన్నాం. మోర్ డార్క్ డేస్ విల్ కమ్. సో ద క్రిస్టియన్స్ నీడ్ ఏ గుడ్ లీడర్షిప్. ఆత్మీయ సంబంధమైన నాయకత్వం కావాలి. వి హ్యావ్ లీడర్స్. ఆత్మీయ సంబంధమైన నాయకత్వాన్ని ఏర్పరచుకుంటే ఖచ్చితంగా విజయం అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ గారు. అద్భుతమైన సందేశాన్ని మీరు ఇచ్చారు. దేవుని యందలి అచంచలమైన విశ్వాసముతో, సంపూర్ణమైన విధేయతతో, తర్వాత అద్భుతమైన విజయం లభిస్తుంది, విశ్రాంతి లభిస్తుంది. ముఖ్యంగా నేటి క్రైస్తవులకు జాషువా గారు రోల్ మోడల్. వారిలాంటి నాయకత్వం మనకు ఉండాలి అని చెప్పేసి చాలా బలంగా మీరు వినిపించారు. సార్, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ పాస్టర్ గారు. సార్, 12-13 2 అధ్యాయాలలోని చరిత్రను ఆధ్యాత్మిక కోణంలో వివరించండి. థియాలజీ ఇన్ 12th and 13th చాప్టర్స్. థ్యాంక్ యూ సార్. యూ హ్యావ్ 10 minutes. థ్యాంక్ యూ బ్రదర్ సాగర్. ఈ సమయంలో 12-13 అధ్యాయాలు యెహోషువలో చూసినట్లయితే బ్రీఫ్గా 12వ అధ్యాయంలో 1 నుంచి 6 వచనాలు చూసినట్లయితే మోసే సమయంలో ఏమి యుద్ధాలు చేసినారు ఆయన అంటే యోర్దాను ప్రాంతంకు ఒక నిమిషం సారీ యోర్దాను ప్రాంతంలో యోర్దానుకు తూర్పు వైపు ఉన్నటువంటి ఆ భాగాన్ని సీహోను, ఓగు మరి ఆ రాజులను జయించి బాషాన్ రాజైన ఓగును అదేవిధంగా మరి ఇవన్నీ కూడా జయించిన తర్వాత రూబేనీయులకు, గాదీయులకు, మనషే ఉన్నటువంటి అర్ధగోత్రంకి ఇచ్చేసేసినారు. తర్వాత 7-8 వచనాలు చూసినట్లయితే మరి యెహోషువ ఏమేమి ప్రాంతాలను జయించారని చెప్పేసి క్లియర్గా ఉంది. ఆ తర్వాత మరి లిస్ట్ ఆఫ్ కింగ్స్ డిఫీటెడ్ బై జాషువా, మొత్తం 31 మంది రాజులను ఆయన జయించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఏంటంటే క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ వార్ఫేర్. మన జీవితం, క్రైస్తవ జీవితం అనేది ఒక యుద్ధము. అంటే మరి ఎల్లప్పుడూ మనము విశ్వాసంలో ఉండి మరి జయించుతూ ఉండాలి. దేవునికి ఇష్టమైన సైనికులుగా మనం ఉండాలి. ఎందుకంటే మనము యోధులుగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. యెహోషువ యోధుడే, కాలేబు యోధుడే, మరి వీళ్ళందరూ కూడా ఇశ్రాయేలీయులందరూ కూడా యోధులే. వారందరూ కూడా మరి ఎల్లప్పుడూ యుద్ధానికి సిద్ధపడి ముందుకు వెళ్ళేవాళ్ళు. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క యుద్ధాలు మనం చేసేటప్పుడు విశ్వాసం ఉండాలి. ఎందుకంటే దేవుడు మన పక్షంన యుద్ధం చేస్తాడనే విశ్వాసం మనలో ఉండాలి. దేవుని బిడ్డలుగా మరి మనం ముందుకు సాగాలంటే విశ్వాసం
అపోస్తలుడైన పౌలు తిమోతికి ఒక మంచి సలహా ఇచ్చినాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:12 చూసినట్లయితే, మీరు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి. సో మనం ఫైట్ చేస్తున్నామంటే విశ్వాసంతో పోరాటం చేయాలి. అంతేకాదు నిత్య జీవాన్ని మనం చేపట్టే బిడ్డలుగా ఉండాలి. అంటే మన ఫైనల్ కాన్సంట్రేషన్ అంటే పరమ కానాను. ఆ కాలంలో కనాను ఎలా జయించారో వాళ్ళు ఇశ్రాయేలు, ఎలా పొజెస్ చేసుకున్నారో మనం కూడా నిత్య జీవంను చేపట్టాలి అని చెప్పేసి దేవుని వాక్యంలో ఉంటుంది. అండ్ గాడ్ ఆల్వేస్ కీప్స్ హిస్ వర్డ్స్. దేవుడు వాగ్దానం చేసే దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాంతో ఎప్పుడో ప్రామిస్ చేసినాడు. యూఫ్రటీస్ నది నుంచి మరి ఐగుప్తు దేశం బార్డర్ వరకు మరి ఇవంతా కూడా మీరు నీకు నీ సంతానముకు నేను ఇస్తా అని చెప్పేసి వాగ్దానం చేసినాడు. యాకోబుకు కూడా ఆదికాండం 28:13లో మరి ఇవన్నీ కూడా నీవు సంపాదించుకుంటావు ఇవన్నీ కూడా. కానీ వారి టైంలో వాళ్ళు చేరలే. కానీ యెహోషువ టైంలో మరి అవన్నీ కూడా ఆక్యుపై చేసుకొని వాళ్ళు ఎంజాయ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళందరూ నౌ దే ఆర్ పొజెసింగ్ ది ప్రామిస్డ్ ల్యాండ్. దేవుడు అప్పుడెప్పుడో ప్రామిస్ చేస్తే ఇప్పుడు యెహోషువ ద్వారా ఆక్యుపేషన్. అండ్ నన్ కెన్ విస్టాండ్ గాడ్. ఎంతమంది రాజులు దేవునితో ఫైట్ చేయడం మంచిది కాదు. దేవుని బిడ్డలతో ఫైట్ చేయడము మరి నో వన్ కెన్ విస్టాండ్. ఎవరు రారు. ఆయనకు మరి దేవుడు ఉంటే మనకు అపజయం ఉండదు అనేది మనము వీ హ్యావ్ టు లెర్న్ ఎ లెసన్. 13వ అధ్యాయంలో చూసినట్లయితే మరి గాడ్స్ ఇన్స్ట్రక్షన్స్ తూచా తప్పకుండా పాటించింది యెహోషువ. అంటే మనం దేవుని ఆజ్ఞలు అన్ని పాటించే బిడ్డలుగా యెహోషువ లాగా ఉండాలి. అంతేకాదు మరి బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఇంతకుముందు చేసినటువంటిది మరి రూబెన్కి ఏం టెరిటరీ వచ్చింది, మరి గాదుకు ఏమి యొక్క ఆ యొక్క పరిసర ప్రాంతాలు ఎలా వచ్చాయి, అదేవిధంగా మనిషి అర్ధగోత్రానికి ఏమి ఇచ్చేది, ఇవన్నీ కూడా 13వ చాప్టర్లో ఉంది. బట్ దేవుని వాక్యంలో ఏమంటే ద లార్డ్ ఈజ్ నాట్ స్లాక్. మన దేవుడు ప్రామిస్ చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మనకి ఏది ప్రామిస్ చేస్తాడో అది తప్పకుండా ఇస్తాడు. ఆయన డిలే చేస్తాడేమో కానీ బట్ వాగ్దానం కంపల్సరీ చేసేస్తాడు. మరి ఆయన కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలి. 2 పేతురు 3:9 చూసినట్లయితే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, పేతురు రాసిన 2వ పత్రిక 3:9లో చూసినట్లయితే, కొందరు ఆలస్యం ఎంచుకున్న ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడును నశింపోవాలని ఇచ్చింపగా అందరూ మారు మనసు పొందాలని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే ఉన్నాడు. కాబట్టి వాగ్దానము మరి అబ్రహాంకు యాకోబుకు అప్పుడు ఎప్పుడో చేసినారు. కానీ ఈరోజు యెహోషువ మరి ఆక్యుపై చేసి వారి బిడ్డలకు వారి సంతానముకు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు వాగ్దానం చేసినాడు, ఆలస్యం చేసేవాడు కాదు. వాగ్దానం ఆలస్యం చేయవాడు కానీ నశింపోవాలని నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందాలని. గాడ్ ఇస్ గివింగ్ ఈచ్ వన్ ఆఫ్ అస్ టైం. అంటే మనం మారు మనసు పొందాలి, దేవుని దర్శనంలోకి రావాలి, దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుని కోరిక. మనం ఎవరు కూడా నశించడానికి ఆయనకు ఇష్టం లేదు అని చెప్పేసి దేవుడు తన వాక్యం ద్వారా మనకు చెప్తాడు. అండ్ గాడ్స్ లీడర్స్ షుడ్ బి లెడ్ బై గాడ్. యెహోషువ లాంటి నాయకులు మరి దేవుని యొక్క పరిశుద్ధాత్మ దేవునితో మరి నడిపింపగలిగిన వారుగా ముందుకు పోవాలని చెప్పేసి దేవుడు. అంతేకాదు గాడ్ హ్యాస్ సంథింగ్ ఫర్ ఆల్ హిస్ చిల్డ్రన్. అంతేకాదు దేవునికి ధర్మశాస్త్రం ఇచ్చాడు మనకు. గాడ్స్ మరి చూసినట్లయితే మరి గాడ్ కెన్ టేక్ కేర్ ఆఫ్ అవర్ ఈచ్ అండ్ ఎవ్రీ నీడ్. దేవుడు మన యొక్క ప్రతి ఒక్క అవసరం తీర్చి మనల్ని ముందుగా నడిపించేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన్ను మర్చిపోకుండా విశ్వాసంలో ఉంటూ ముందుకు సాగాలి. మరి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన దాంట్లో మరి ఏముందంటే 2వ తిమోతి 2:4లో చూసినట్లయితే 3:4 చూసిన క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమను అనుభవించు. సైనికుడు ఎవడును యుద్ధంలో పోనప్పుడు తను దండలో చేర్చుకున్న వారిని సంతోషపెట్టాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకున్నాడు. అంటే అపోస్తలుడైన పౌలు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నాడు తిమోతికి, మంచి సైనికులాగా ఉండాలి. ఫస్ట్ ఏమిటంటే 2వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్టయితే, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడ కమ్ము. యు హావ్ టు గెట్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ ద లార్డ్. యేసు ప్రభు నుంచి నీకు శక్తి వచ్చేది. అంతేకాదు క్రీస్తు యొక్క మంచి సైనికుని వల్లే నాతో కూడా శ్రమను అనుభవించడు. సైనికుడు అంటే శ్రమను అనుభవించాలి. అంతేకాదు
తన్ను దండులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలి. అంటే ఏ దండులో ఉన్నాము? దేవుని దండులో ఉన్నాం కాబట్టి దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. అందుకనే ఈ జీవన దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. ఈ లోకంలో ఉండేటువంటి ఈ చిన్న చిన్న విషయాల గురించి ఆలోచించకుండా దేవుని వైపు కేంద్రీకరించి మనం అందరం కూడా దేవుని చూస్తూ ముందుకు సాగాలని ప్రభు కోరుతున్నాడు. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఓటు బ్రదర్ సాగర్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అద్భుతమైన సందేశాన్ని మీరు డెలివర్ చేశారు. ముఖ్యంగా క్రిస్టియన్ లైఫ్ ఈజ్ ఎ వార్ఫేర్ అని తెలియజేశారు సార్. ఎల్లప్పుడూ విశ్వాస యోధులుగా మనం ఉండాలి. దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తాడని విశ్వాసంతో మంచి పోరాటం, మంచి యోధుల్లాగా మనం నిత్య జీవం పొందాలి, వాగ్దాన దేశం చేరాలి అని చాలా ఇన్స్పైరింగ్ వర్డ్స్, చక్కటి బోధన చేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు అవర్ అడ్వకేట్ గారు. 14వ అధ్యాయంలోని ఈ కాలేబు విన్నపము, విశ్వాస వారసత్వము, కాలేబు హెబ్రోను పొందడము, అనాకీయులను ఓడించడము లాంటి అంశాలు నేటి క్రైస్తవులకు ఏమి పాఠాలు బోధిస్తున్నాయి? సార్ మీకు 10 నిమిషములు. థ్యాంక్ యూ వెరీ మచ్. సో కాలేబ్ అనేది జనరల్గా ఎక్కువ ఇక్కడ ఎవరు ధ్యానించరు, సహజంగా ఎక్కువ ధ్యానించరు కాలేబ్ అనేది. బట్ ఐ ఫీల్ ప్రౌడ్ టు సే అబౌట్ హిమ్ టుడే. ఎందుకంటే కాలేబ్ ఈస్ ఎ వెరీ గుడ్ క్యారెక్టర్. అండ్ ఇద్దరు కూడా సమకాలికులు, యెహోషువ అండ్ కాలేబ్ ఇద్దరు కూడా సమకాలికులు. ప్రధానంగా ఇక్కడ మనకి వాళ్ళిద్దరు కూడా ఏం నేర్పించారంటే ఆత్మీయ సంబంధం. వాళ్ళిద్దరి మధ్యన బంధం ఏదైతే ఉందో అది ఆత్మీయ బంధం. సో ఆత్మీయ బంధాన్ని ఒకరినొకరు గౌరవించుకున్నారు, ఒకరినొకరు కాపాడుకున్నారు. సో అది చాలా ముఖ్యమైన ఇది. సో దాని గురించి ఆయన స్పష్టంగా కూడా చెప్పాడు. సో దానిలోకి వెళ్ళే ముందు కాలేబ్ గురించి మనకి ఏం చెప్తుంది బైబిల్, దేవుడు ఏం అన్నాడంటే సంఖ్యాకాండం 14వ వచనం 24 చూసినట్లయితే, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదను అని స్పష్టంగా సంఖ్యాకాండ 14:24 రాసి ఉంది. అలాగే ద్వితీయోపదేశ కాండం 1:36, యెఫున్నె కుమారుడైన కాలేబు తప్ప మరి ఎవడునూ చూడడు, అతడు పూర్ణ మనసుతో యెహోవాను అనుసరించెను గనుక అతడు దానిని చూచును, అతడు అడుగుపెట్టిన దేశమును నేను అతని సంతానమునకు ఇచ్చేదనని ప్రమాణం చేశాను. సో చాలా స్పష్టంగా రాయబడి ఉంది కాలేబ్ గురించి. సో ఇవాళ మన సంఘంలో వీ నీడ్ టు డిజైన్ అవర్ సెల్ఫ్, వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ కాలేబ్ ఎలాగ ఉన్నాడో అలాగే మనం నేర్చుకొని ఎక్కడెక్కడ మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలి అనేది చేసుకుంటే ఖచ్చితంగా మనకు కూడా దేవుడు హెబ్రోన్ లాంటి ప్రదేశాలను ఇస్తాడు. భారతదేశాన్ని ఖచ్చితంగా మన హస్తగతం చేస్తాడు దేవుడు. సో ఇట్లా మనం ఒకసారి మళ్ళీ వచనాల వారికి చూసుకుంటూ వెళ్తే, మరి మొట్టమొదటి ఆయన ప్రయాణం చేసినప్పుడు హీ వాజ్ 40 years old. తర్వాత ఆయనకి 40 సంవత్సరాల్లో ఉన్నప్పుడు అతనికి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని 40 సంవత్సరాలు జర్నీ తర్వాత గుర్తు చేశాడు ఆయన. ఒకసారి మన అది 14వ అధ్యాయం, యెహోషువ 14వ అధ్యాయం 19 చూసినట్లయితే, సో ఇక్కడ ఏం చేశాడంటే ఆయనకి దేవుడిచ్చిన వాగ్దానాన్ని అందరి ముందు తెలియపరుస్తూ, యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేల్ దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోన్ను స్వాస్థ్యంగా ఇచ్చాను. సో యెహోషువ కూడా హీ హెస్ రెస్పెక్టెడ్ హిమ్, దీవించాడు అతన్ని. ఎందుకు? దేవుడి బిడ్డ కాబట్టి. సో ఇక్కడ కాలేబ్ ఏం చేశాడంటే మనకి అందరు ఎదురుగుండా వచ్చి చెప్పాడు. మన 6వ వచనంలో చూస్తే అదే అధ్యాయం, యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యొద్దకు రాగా కెనిజీయుడైన యెఫున్నె కుమారుడైన కాలేబు వచ్చి అక్కడ ఏం చెప్పాడు? 40 సంవత్సరాల క్రితం అతనికి ఏం చెప్పాడు? దేశమును వేగు చూచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేశు బెర్నియా నుండి నన్ను పంపినప్పుడు నేను 40 ఏండ్ల వాడను, ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం ఇచ్చి తిని. ఆ దినమున 9వ వచనం చూస్తే, మోషే ప్రమాణం చేసి, నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించితివి గనుక నీవు అడుగుపెట్టిన భూమిని నిశ్చయంగా నీకును నీ సంతానానికి ఎల్లప్పుడూ స్వాస్థ్యంగా ఉండును. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఈ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యములో నడిచి 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు.
ఇదిగో నేను ఇప్పుడు 80 ఏళ్ళ వాడను, ఆ రోజు ఎట్టున్నాను ఈ రోజు కూడా నాకు అదే బలం ఉందని చెప్పి, ఇందుకు నువ్వే సాక్షి అని చెప్పి ఆత్మీయ సాక్ష్యాన్ని అక్కడ బయలుపరిచాడు. అంటే ఒకటి, అతనికి దేవుడిచ్చిన వాగ్దానాన్ని బహిరంగంగా అందరి ముందు చెప్పాడు. అంటే వాళ్ళు మనం కూడా సాక్ష్యాలు అందరి ముందు చెప్పాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకి ఏ మేలైతే చేశాడో, దేవుడు మన పట్ల ఏ కార్యం చేస్తాడు, చిన్నది కావచ్చు, పెద్దదైతే చెప్పాలని లేదు. సాక్ష్యాలను ఎప్పుడు కూడా 10 మందిలో పంచుకుంటే వాళ్ళు విశ్వాసాన్ని పెంచుకుని అవుతాం. సో ఇక్కడ ఆయన సాక్ష్యాన్ని, దేవుడు ఆయనకి ఇచ్చిన వాగ్దానాన్ని చెప్పడమే కాకుండా యెహోషువని సాక్షిగా చేశాడు. నువ్వు కూడా ఆ రోజు ఉన్నావు కదా అంటే ఆత్మీయ బంధాన్ని, ఆత్మీయ సాక్ష్యాన్ని, ఆ అకౌంటబిలిటీని కూడా రిమైండ్ చేశాడు. సో ఇది వి షుడ్ లెర్న్ ఫ్రమ్ కాలేబ్ ఈ అంశాన్ని. అట్లాగే ఇంకోటి ఏంటంటే యెహోషువ గుర్తు చేశాడు, అలాగే బహిరంగంగా చెప్పాడు. ఇవి మనకి ఏమి పాఠాలు నేర్పిస్తున్నాయి, సమయం కూడా ఎక్కువ లేదు కాబట్టి నేను ముగిచ్చేస్తాను. మనకి ఏమి పాఠాలు నేర్పిస్తున్నాయి అంటే, దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తే దాని మీద మనకి విశ్వాసం ఉండాలి. అరే నిన్న వాగ్దానం చేశాడని ఇవాళ అయిపోలేదే, రేపు అవుద్దా, ఎల్లుండి అవుద్దా అని కాదు. అబ్రహాం 20 సంవత్సరాలు ఉన్నాడు, కాలేబ్ 40 సంవత్సరాలు వేచి ఉన్నాడు. సో దేవుడు వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా అది నెరవేరుతుంది. ఆలస్యం అవుతుందంటే ఏంటంటే హీస్ ట్రైనింగ్ అస్. ఆ వాగ్దానం వచ్చినాక దాన్ని మనం నెరవేర్చుకోవాలి, దాన్ని మనం ఉంచుకోవాలి, దాన్ని అలాగే కాపాడుకోవాలి. కాబట్టి హీ విల్ ట్రైన్ అస్. సో అందుకనే ఈ డిలేస్ అని కూడా అవుతుంటాయి. అట్లాగే యెషయా 55, ఒకసారి యెషయా 55:11, యెషయా 55:11 చూస్తే, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలం చేయును. సో ఖచ్చితంగా నెరవేరుతుంది కాబట్టి మనం అదే విశ్వాసంతో ఉండాలి. అట్లాగే హెబ్రీలు 10:36లో మీరు దేవుని చిత్తము నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. సో అది పొందుకోవాలంటే మనకి ఓరిమి అవసరం. సో ఖచ్చితంగా వాగ్దానం పొందుకుండే వరకు మనకి ఓరిమి చాలా అవసరం. సో అట్లాగే దైవ సంబంధమైన సహవాసాన్ని కాలేబు గుర్తు చేశాడు, ఆయనకి యెహోషువతో ఉన్నది. సో అట్లా మనం ప్రసంగి చూస్తే ఒకసారి ప్రసంగి 4వ అధ్యాయం 9-10 వచనాలు చూస్తే, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును కనుక ఒంటిగాడే ఉండకుంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఒంటిగాడే ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వాణిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాడిని లేవనెత్తువాడు లేకపోవును. సో మనకు కూడా వి నీడ్ ఆ సహవాసం కావాలి. ఒంటిగాడే ఉండకూడదు. మనకి పొరపాటున పడిపోతే లేవనెత్తడానికి ఉండాలి, ఫిజికల్గా అట్ ది సేమ్ టైం ఆత్మీయంగా. సో ఆత్మీయ సహవాసం అనేది చాలా అవసరం. ఇది వి ఆల్ నీడ్ టు లెర్న్. అట్లా కీర్తనలు 40:9-10 చూస్తే, టెస్ట్ మనీ షుడ్ బి గివెన్ ఇన్ పబ్లిక్ అనే దానికి ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. 40వ అధ్యాయం ఇందాక నేను చెప్పినట్టు 9-10 వచనాలు చూస్తే, నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని. యెహోవా, ఇది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకొండలేదు. నీ సత్యమును, నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ కృపను, నీ సత్యమును మహాసమాజముకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. సో వి నీడ్ టు స్పీక్ అవుట్ బోల్డ్లీ. ఖచ్చితంగా మనం చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఇంకొకటి హెబ్రీలు 6:12 కూడా చూస్తే మనం, ఐ జస్ట్ కంక్లూడ్. హెబ్రీలు 6:12, చూస్తే, మీరు మందులు కాక విశ్వాసం చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ రక్షణను పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదముట్టుకు కనపరచవలెనని అపేక్షించుతున్నాము. సో అది యెహోషువకి 40 ఏళ్ళకి ఏది ఉందో
85 విశ్వాసం ఉంటే దేవుడే ఇస్తాడు శక్తి. మనకు శక్తిని ఇచ్చేవాడు ఆయనే. లేడి కాలువలే చేస్తాడు మనం. అట్లాగే సంఘానికి ఏంటి, వాళ్ళు మన సంఘానికి ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలను గుర్తు చేస్తూ అనుదినం మనం ప్రార్థించాలి. మనం డిసెంబర్ 31 జనవరి 1 వాగ్దానాలు తీసుకుంటాం. ఆ రోజు చదువుకొని వదిలేస్తామా, మరి ఎంతమంది వాటిని రోజు గుర్తు చేసి దేవుడిని అడుగుతున్నామా అనేది చాలా ముఖ్యం. దేవుడు ఏదైతే మనకు వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని అనుదినం మన ప్రార్థనలో గుర్తు చేస్తూ వాటిని దయచేయి దేవా అని చెప్పి మనం అడగాలి. అలాగే కాలేబు ఇక్కడ ఆయనకి ఇచ్చిన మాటను పట్టుకొని నెరవేర్చుకున్నాడు దాన్ని. సో అలాగే కాలేబు లాగా మనం కూడా చేసుకోవాలి. అట్లాగే మన ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా బైబిల్లోని వాగ్దానాన్ని గుర్తించి ప్రార్థించుకోవాలి. ఇవాళ నా సిచ్యుయేషన్ ఎలా ఉంది అనే దాన్ని చూసుకొని దానికి అనుకూలమైన బైబిల్లో ఉన్న వాగ్దానాలు ఎత్తిపెట్టుకుని రోజు దేవుడిని మనం అడగాలి. ఫర్ ఇన్స్టెన్స్ యెషయా 41:9-13, 41:9-13 వచనాలు చూసుకున్నట్లయితే అది చాలా స్పష్టంగా చాలా మంది సూట్ అవుతుంది. సో అలాంటి వాగ్దానాలను ఎత్తుకొని మనం బైబిల్ ఎక్కడెక్కడ ఎత్తుకొని వాటిని అనుదినం మనం అనేక సార్లు ధ్యానించవచ్చు. ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో అద్భుత కార్యాలు చేస్తాడు. హీ విల్ డూ సూపర్ న్యాచురల్ థింగ్స్, దేర్ ఇస్ నో డౌట్. ప్రతి మనిషికి ఆయన ఒక ప్రణాళిక పెట్టాడు. తల్లి గర్భమందు రూపింపబడకముందే మన పట్ల ప్రణాళిక ఉంది కాబట్టి దేవా నా పట్ల నీ ప్రణాళిక ఏమైందని చెప్పి ఆయన అడుగుతూ మనం ఆయన చేసిన వాగ్దానాలు రోజు గుర్తు చేస్తూ చేయని వాగ్దానాలు కూడా ఎత్తిపెట్టి మన జీవితానికి అవసరమైన వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఇవి మన జీవితాల్లో నెరవేరుస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. అదే విశ్వాసంతో కాలేబు వలె యోషువ వలె మరి ముందుకెళ్ళాలని చెప్పి నేటి సంఘాలకి నేను సూచిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు కాలేబ్ యొక్క కాంట్రిబ్యూషన్, పర్సనాలిటీని చాలా చక్కగా అనలైజ్ చేశారు. ముఖ్యంగా కాలేబులోని ఆనిముత్యాలను తీసి చక్కటి స్పిరిచువల్ అనాలిసిస్ మీరు చేశారు. వేరియస్ కొటేషన్స్ మీరు మాకు తెలియజేస్తూ ఏ విధంగా దేవుని వాగ్దానాలను కాలేబులాగా మనం కూడా నెరవేర్చుకోవాలి, దేవుని వాగ్దానాల పట్ల మనం విశ్వాసంతో వాటి కొరకు నిత్యం ప్రార్థించాలి, ఏ విధంగా కాలేబును రోల్ మోడల్గా చేసుకుని అన్న విషయాలు చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ కమింగ్ టు ద ఫైనల్ క్వశ్చన్ నౌ, గౌరవనీయులు మన పాస్టర్ గారికి. సార్ 15వ అధ్యాయంలోని యూదా గోత్ర స్వాస్థ్యము, సరిహద్దులు, మెస్సియా రాకకు భౌగోళిక పునాది, అక్సా తన తండ్రిని నీటి ఊటలను అడగటము, అక్సా వలె నేటి క్రైస్తవులు ఏ నీటి ఊటలను తండ్రి గారిని అడగవలను తదితర అంశాలన్నిటి మీద మీ సందేశాన్ని ఇవ్వవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం సార్. అదేవిధంగా ప్రార్థన ఆశీర్వాదంతో పాడ్కాస్ట్ను ముగించవలసిందిగా గౌరవనీయులు పాస్టర్ గారిని కోరడమైనది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్. యెహోషువ 15వ అధ్యాయము చూసినట్లయితే యూదా వారికి ఏంటి, ఏమేమి ఇచ్చినాడు, వాళ్ళ యొక్క బార్డర్స్ ఏంటి మనం చూస్తున్నాము. తర్వాత ఈ 13-19 వచనాలు చూసినట్లయితే మరి ఒకసారి మళ్ళా న్యూస్లోకి వచ్చినాడు కాలేబు. మరి ఆ విషయం కూడా మనం చూద్దాము. మరి తర్వాత యూదా వారు ఏమేమి పట్టణాలు ఆక్రమించినారో మిగతా అంతకు మనం చూస్తాము. ఎక్సెప్ట్ ఒక ఇంపార్టెంట్ సిటీ ఏంటంటే యెరూషలేమును ఆక్యుపై చేయలేకపోయినారు. ఎందుకు అనేది మనం చూద్దాం. మొట్టమొదటి చూసినట్లయితే యూదా ఈజ్ ఎ స్పెషల్ గోత్రం దేవునికి కదా. ఇశ్రాయేల్ గురించి ఇశ్రాయేల్లో యూదా వారంటే ఒక స్పెషల్ కన్సర్న్ దేవునికి ఉంది. 49 ఆదికాండం 49:8 వచనం చూసినట్లయితే యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. అంటే నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. ఒక విధంగా ఏంటంటే ఆ యూద వంశం నుంచి యేసుక్రీస్తు వస్తారు, ఆయన్ను స్తుతించాలి అని ఎప్పుడో దేవుడు ప్రామిస్ చేశాడు. సో యూదా హ్యాస్ గాట్ ఎ స్పెషల్ ప్లేస్. అంతేకాదు యూదాకు ఫస్ట్ ప్లేస్ దేవుడు ఇచ్చాడు. అందుకని మరి 15వ అధ్యాయంలో మరి ఫస్ట్ దేవుడు చీట్లు వేసిన తర్వాత he has distributed the land అకార్డింగ్ టు ఏమంటారు, చీట్లు వేసి దాని ప్రకారంగా డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఉంది. మొట్టమొదటిగా యూదా వంశస్థులకు ఆయన డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఫస్ట్ కమ్స్ అవుట్, ఇట్స్ గుడ్ టు బి ఫస్ట్ ఇన్ గాడ్ సైట్.
దేవుని దృష్టిలో మనము మొదటిగా ఉండాలంట ఎప్పటికైనా కదా. అందులో ఇక్కడ ఈ యూదా వారు ఎలా ఉన్నారంటే చూడండి, న్యాయాధిపతులు 1:1 చూసినట్లయితే యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలు కనానుతో యుద్ధం చేయుటకు తమలో ఎవరు ముందుగా వారు మీదికి పోల్సింది యెహోవా తెలియజేయనట్టు ప్రార్థన చేయగా వాళ్ళు ప్రేయర్ చేస్తే యెహోవా ఏమంటున్నాడంటే ఆ దేశంను యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఇట్ టు యూదా. కాబట్టి యూదా హ్యాస్ ఎ స్పెషల్ ప్లేస్ ఎస్పెషల్లీ. అంతేకాదు మరి ఇక్కడ చూసినట్లయితే అనాకీయులు అంటే బాగా మంచి బలం గలటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళను జయించలేము, వాళ్ళు జైంట్స్ లాగా ఉన్నారు, మిడత గ్రాస్ హాపర్స్ మిడతల్లాగా ఉన్నారని చెప్పేసి భయపడిచ్చినారు ఒకప్పుడు అనాకీయులను. కాబట్టి కాలేబ్ ఏం చేశాడంటే ఈ అనాకీయుల మీదకి పోవడం లేదు వీళ్ళు. అందువల్ల ఏమంటున్నాడంటే ఈ 14వ అధ్యాయంలో 12వ వచనం చూసినది అనాకీయులు ప్రాకారముల గొప్ప పట్టణములు అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నీకు వినబడను. యెహోవా నాకు తోడై ఉన్నట్లా యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశంలో స్వాధీనపడు. అంటే అనాకీయులను జయించడానికి చాలా అందరు భయపడతా ఉన్నారు, కానీ నాకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి అనాకీయులు ఈజ్ నాట్ ఎట్ ఆల్ ప్రాబ్లం కదా. దేవుడు నాకు తోడుగా ఉంటే ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అని మనం ధైర్యంగా చెప్పగలగాలి. అదేవిధంగా ఇక్కడ 13 నుంచి 19 వరకు మనం చూసినట్లయితే కాలేబు అందరితో ఆగలేదు, హెబ్రోన్ ఆక్యుపై చేసి అయిపోయింది. మళ్ళీ తర్వాత చూడండి 14వ వచనంలో చూసినట్లయితే అక్కడ కాలేబు అనాకు యొక్క 3 కుమారులైన షెషయి, అహీమాను, తల్మైను అనాకీయుల వంశీయులను వెళ్ళగొట్టి వారి దేశంలో స్వాధీనపరచుకుని. ఈ అనాకీయులు అంటే ఎందుకు భయపడుతున్నారు? కానీ కాలేబుకి ఎంత విశ్వాసం అంటే నేను అనాకీయులను నేను జయిస్తాను, నా దేవుడు నాకు తోడుగున్నాడు. అది అలాంటి విశ్వాసం మనకు ఉన్నదా లేదా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కాలేపున్న విశ్వాసం మనకుందా? అందుకనే అనాకీయులను వెళ్ళగొట్టి వారి దేశం స్వాధీనపరచుకున్నాడని దేవుని వాక్యంలో. అంతేకాదు దెబీరు పేరు కిరియస్ పేరు, ఇంకా ఆయన దెబీరును జయించకుండా నా కుమార్తెను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళకి దెబీరుని ఇస్తాను అంటున్నాడు. సో కెనెజీడ ఆ సొంత అన్న కుమారుడి సహోదరుని కుమారుడే ఏమి ఎవరంటే ఆయన ఒత్నియేలు. ఈ ఒత్నియేలు వచ్చేసి మరి దాన్ని పట్టుకున్నాడు కాబట్టి ఆ యొక్క దేబీని పట్టుకున్నాడు కాబట్టి ఆక్సాన్ ఇచ్చి పెళ్లి చేసేసినాడు. సో తన కూతురుకు ఒక మంచి సంబంధం రాలా, ధైర్యవంతుడు రాలా, విశ్వాసవంతుడు కావాలని చెప్పేసి ఒత్నియేలుకు మరి ఇచ్చేసేసినాడు. ఎందుకంటే ఒత్నియేలు ముందుకు వచ్చాడు ఆ అనాకీయులతో యుద్ధం చేసి ఆ దెబ్బని పట్టుకోవడానికి. అంటే దేవుని బిడ్డలు ఆ దేవుని యొక్క పిల్లలకు, ఆ తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాల, దేవుని గురించి నేర్పించాల. అంటే యవ్వనంలో పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు బాణముల చేతి అంటూ బలవంతుని చేతిలో బాణంలో వంటివారు. అంటే పేరెంట్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే పిల్లలను మనం దేవుని వైపు తిప్పాలి, దేవుని యొక్క సంగతులు నేర్పించాలి అని. సో ఆక్సాకు ఆ విధంగా నేర్పించాడు. ఆక్సాను చేసుకుండేవాడు. ఒత్నియేలు కూడా అలాంటి వాడే. ఎందుకంటే ఈ ఒత్నియేలు తర్వాత యెహోషువ చనిపోయిన తర్వాత మరి ఒక న్యాయాధిపతిగా ఉంటున్నాడు. అరామీయులను జయించినాడు. 8 సంవత్సరాలు వాళ్ళతో ఉండి యుద్ధం చేసి 40 ఏండ్లు శాంతి ఇచ్చినటువంటి ఒత్నియేలు మరి అది. అండ్ హీ హాజ్ లెర్న్ లెసన్స్ ఫ్రమ్ కాలేబ్. మన తల్లిదండ్రుల యొక్క లెగసీ కంటిన్యూ చేయాలా, వాళ్ళ యొక్క విశ్వాసాన్ని, వాళ్ళ యొక్క దేవునిలో ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని. సో అది మనము నేర్చుకోవాలి. చిల్డ్రన్ షుడ్ లెర్న్ ఫ్రమ్ పేరెంట్స్. మరి కాలేబ్ లాగా మరి జీవించడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంతేకాదు గాడ్ హ్యాస్ బ్లెస్డ్ ఈచ్ వన్ ఆఫ్ అస్. దేవుని బిడ్డలకు దేవుని యొక్క దీవెన, కౌంట్ యువర్ మెనీ బ్లెస్సింగ్స్ మనం పారిపడతాం కదా. సో ఇవన్నీ ఇచ్చినాడు, స్వాస్థ్యంగా ఇచ్చిన అంటే వీళ్ళ గొప్పతనం కాదని దేవుడు గాడ్ హ్యాస్ ప్రామిస్డ్, అందుకని ఇచ్చేసేస్తున్నాడు. ఈరోజు మనకు యేసుక్రీస్తులో ఒక గొప్ప స్వాస్థ్యం ఉంది. మనకు ఎటువంటి స్వాస్థ్యం అంటే మరి చూస్తామా ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 13-14 వచనాలు చూసినట్లయితే, మీరు సత్యవాక్యముగా మీ రక్షణ సువార్త నుండి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడుతుంది. గాడ్ హ్యాస్ సీల్డ్. యేసుక్రీస్తును మనం నమ్మిన తర్వాత మరి మనం ఆత్మచేత ముద్రింపబడినాము. అంటే దేవుని మహిమకు కీర్తి కలుగుతాయి, ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము
ఆ ఆత్మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనకు ఒక స్వాస్థ్యము, ఒక ఇన్హెరిటెన్స్, మనకు పరమ కానాన్ని ఇస్తా ఉన్నాడు దేవుడు. ఆ పరమ శాస్త్రానికి సంచకరువుగా విట్నెస్ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉంటున్నాడు. అంతేకాదు 19వ వచనం చూసినట్లయితే, ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధుల్లో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమ ఐశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయంను బట్టి విశ్వసించు మన యందు. నిజంగా క్రీస్తునందు విశ్వాసం ఉంచితే మనకు ఎటువంటి మరి స్వాస్థ్యం వస్తుంది. ఆ స్వాస్థ్యము అపరిమితమైన మహాత్మ్యం ఎట్టిదో కదా. మరి అటువంటి విశ్వజ్ఞానికి మీరు ప్రభు స్వరూప తండ్రి తను తెలుసుకుంటే మీకు జ్ఞానం ప్రత్యక్ష మనసు అనుగ్రహించినట్లు నేను ప్రార్థన. ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అంటే ఆయన ఇచ్చే స్వాస్థ్యము, ఆయన ఇచ్చే మహిమ ఐశ్వర్యము మరి చాలా గొప్పది. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ ఎ చైల్డ్ విల్ హ్యావ్ యాజ్ అన్ ఇన్హెరిటెన్స్. దేవుని బిడ్డలకు మరి అంతేకాదు ఆయన ప్రామిస్ ఇక్కడ చూసినట్లయితే 15వ అధ్యాయం ఆఖరి చూసినట్లయితే యెరూషలేములో నివసించిన ఏబీసీలు వివిధ వంశస్థులు తోలివేయలేకపోయింది. ఎందుకంటే మరి మన వీక్నెస్, సమ్ టైమ్స్ మనము అవిశ్వాసంలో ఉంటాం, పూర్తిగా తోలలేకపోయినారు. మరి దేవుడు ఏం చేసిన అంటే దావీదును అక్కడికి పంపించి రాజుగా చేసిన తర్వాత ఆ ఎబిసియులను జయించి యెరూషలేం పట్టణం ఒక మహారాజు యొక్క పట్టణంగా చేసినాడు. ఆ యెరూషలేమే మనము నూతన యెరూషలేం, దట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్హెరిటెడ్ బై ఈచ్ వన్ ఆఫ్ అస్. యేసుక్రీస్తునందు విశ్వాసం ప్రతి ఒక్కరూ ఆ నూతన కణాను, ఆ నూతన యెరూషలేంలోకి నీవు నేను ప్రవేశించగలుగుతాం కేవలము బై ఫెయిత్. విశ్వాసం ద్వారా కృప చేతని మనం రక్షింపబడి ఉన్నాము. మరి అలాంటి ధన్యత దేవుడు మనకిచ్చాడు. ఆ గొప్ప ధన్యతను మరి మనము రియలైజ్ అయ్యి విశ్వాసంలో అంతవరకు నమ్మకంలో ఉంటూ మరి ప్రతి ఒక్క మరి ప్రధానులను దురాత్మ సమూహాన్ని పోరాడుతూ ఒక మంచి సైనికులు మనం ఉండాలని, ఆయన ఇచ్చినటువంటి సర్వాంగ కవచం మనం ధరించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఎఫెసీయులకు 6వ అధ్యాయంలో ఉన్నట్లు మనం సర్వాంగ కవచాన్ని తోచుకోవాలి. ఎల్లప్పుడూ మరి ఆత్మగల ఖడ్గాన్ని, ఏంటంటే అది వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం అనే ఖడ్గాన్ని మనం పట్టుకోవాలి. విశ్వాసం అనే డాలు మన దగ్గర ఉండాలి. ఆ విధంగా జీవించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని మన హృదయం ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాన్ని ప్రేమను మా తండ్రి దయన ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన నాయన ప్రభా, మరి ఆనాడు నాయన ఇశ్రాయేలు కనాన్ను జయించారు నాయన ప్రభా, కేవలం నీ యొక్క సహకారంతో, నీ యొక్క బలంతో ప్రభా. ఈరోజు నాయన ప్రభా, మేము పరమ కానాను నాయన నూతన యెరూషలేము మేము ప్రవేశించాలంటే ప్రభా కేవలం నీ యందు విశ్వాసం ఉంచాలి నాయన ప్రభా. మా గొప్పతనం కాదు నాయన ప్రభా, ఎన్నిక లేని మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు నాయన ప్రభా. మేము మీ యందు కేవలం విశ్వాసం అంటే ఉచితంగా మీరు ఇచ్చిన ఈ యొక్క గొప్ప రక్షణను బట్టి, ఉచితంగా మీరు ఇచ్చిన స్వాస్థ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ప్రభా, ప్రత్యేకంగా ఈ సమయంలో వింటున్న ప్రతి శ్రోతను దీవించి ఆస్వాదించమని మేమందరం నాయన ప్రభా, మరి మా యొక్క స్వాస్థ్యము పరమ కణాను, మా స్వాస్థ్యము నూతన యెరూషలేము నాయన, మా స్వాస్థ్యం నువ్వే నాయన ప్రభా అని మేము విశ్వసించి ముందుకు సాగుటకు నాయన ప్రభా, ఇలాంటి శ్రమలు వచ్చినా, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా మరి ధైర్యంగా ఎదుర్కొని నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకు నాయన ప్రభా, ప్రతి ఒక్క బిడ్డకు నాయన ప్రభా మీరు నాయన ప్రభా ఆయతపరచని బలపరచమని నీకే వేలాది స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువుని రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సౌహార్దం చేరిన మనకందరికి, ప్రత్యేకంగా వింటున్న ప్రతి శ్రోతకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్ యూ విజయ్, డానియల్ విజయ్ గారు, థ్యాంక్ యూ.